సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో 80 లక్షల రూపాయలు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉత్సవాలలో తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు పేరుతో కాజేసి ఎందుకు తప్పుడు బిల్లులు పెడుతున్నారని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. పుట్టపర్తి అభివృద్ధి కావడం శ్రీధర్ రెడ్డికి నచ్చడం లేదని టెండర్లకు పిలిచి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతి పైసాకు మా దగ్గర లెక్కలు ఉన్నాయని ఎవరినో బెదిరించి సంతకాలు చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శ్రీధర్ రెడ్డి కనీస ఇంగిత జ్ఞానంతో మాట్లాడవలసిన అవసరం ఉంది. అడ్డాదిడ్డంగా నోరుంది కదా అని ఏదంటే మాట్లాడితే ఎవరు హర్షించరు. అవసరం టెండర్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, వెరిఫై చేయండి. నువ్వు లెటర్ ఇవ్వు, విజిలెన్స్ ఎంక్వైరీ నేస్తాను. నువ్వేదో అధికారంలోకి వస్తాను కళ్ళగంటున్నావు. నువ్వు రావు, మీ బాసు రాడు, మీ కథ అయిపోయింది. ఏదైనా ఉంటే నేను చేయాల్సిందే. కాబట్టి ఇమీడియట్గా నువ్వు లెటర్ పంపించి దేని మీద జరిగిందో ఎంక్వైరీ చేపిస్తే విజిలెన్స్తో నేను చేయిస్తా. నువ్వు వచ్చేటప్పుడు అది అయ్యేటప్పుడు పోయేటప్పుడు ఏ పని కాదు. ఇది దీని మీద స్టాండ్ అవుతాను. రెండవది, ఏదో మీ చైర్మన్ బెదిరిస్తున్నామని. మీ చైర్మన్ చాలా ఉత్తముడు, చాలా మంచివాడు. నేను మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని అడిగాను, డెవలప్మెంట్కు తప్పకోకుండా మీరందరూ సహకరించండి. ఇది పవిత్రమైన పుట్టపర్తి, ఇది పుట్టపర్తి డెవలప్ చేస్తామంటే చేస్తాను సార్, మా నాయకుడు ఒప్పుకోవడం లేదు, సార్కి పేరు వస్తుంది, నువ్వు ఎటువంటి చేయొద్దని చెప్పి నువ్వు బెదిరిస్తున్నావు తప్ప నాకు బెదిరించాల్సిన అవసరం ఏముంది? నేను ఫ్యాక్షన్స్ కాదు, మీ వాడు చాలా మంచోడు, వాడిని నువ్వు బెదిరిస్తున్నావు. ఏది చేయొద్దురా, ఏం చేసినా సార్కి మంచి పేరు వస్తుంది అని నువ్వు ఆటంకాలు క్రియేట్ చేస్తున్నావు. అది ప్రజలందరికీ ఖచ్చితంగా తెలుసు. అదేవిధంగా ఈ పుట్టపర్తిని మంచి బాగా మార్చాలని ఉద్దేశం చేస్తున్నావు తప్ప వేరే ఆలోచన లేదు. ఎవరిని బెదిరించిన అవసరం లేదు. నువ్వేంగా బెదిరించేది మానుకోవాలి. ఇప్పటికైనా పుట్టపర్తి డెవలప్మెంట్ నువ్వు ఆపలేవు. టెండర్సే పిలుస్తాం, పద్ధతి ప్రకారం చేస్తాం, అడ్డాదిడ్డం చేయము, నిజాయితీగా ఉంటాం, నిష్కర్షగా ఉంటాం. ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించను. ఊరు డెవలప్ చేస్తుంది. శ్రీధర్ రెడ్డి కనీస ఇంగిత జ్ఞానంతో మాట్లాడు.